సో లాస్ట్ క్లాస్ లో సెల్స్ ఇన్ సిరీస్ సెల్స్ ఇన్ పారలల్ అనే విషయం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయితే ఆ సెల్స్ కాంబినేషన్సే మనకి బ్యాటరీ. మనం మొబైల్ ఫోన్స్ లో యూజ్ చేసిందైనా, అటు కార్లలో, బైక్స్ లో, మన ఇళ్లలో ఇన్వర్టర్స్ లో యూజ్ చేసిన బ్యాటరీస్ అయినా సెల్స్ కాంబినేషనే బ్యాటరీస్ అని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్న విషయమే. అయితే ఈ క్లాస్ లో మనం పవర్ గురించి డిస్కస్ చేయాలి. అయితే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో పవర్ అంటే జస్ట్ ఫార్ములాస్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. సో ఆ పవర్ కి సంబంధించి ఫార్ములాస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. సో బేసికల్లీ ఇనిషియల్ గా పవర్ P is equal to వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని చెప్తారు. అంటే ఇది ఈక్వేషన్స్ వరకు నేర్చుకుంటే సరిపోద్ది ఇంటర్మీడియట్ లెవెల్. దీనికి సంబంధించి డెరివేషన్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళే కొద్ది పవర్ P is equal to V into I ఎందుకు అన్న విషయాన్ని అక్కడ డెరివేషన్ పార్ట్ లో చూస్తారు. సో పవర్ ని P అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో దాన్ని ఈక్వేషన్ పరంగా చెప్పుకున్నట్టయితే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని చెప్పాలి. సో యూనిట్స్ ఆఫ్ పవర్ వచ్చేసి మనకి వాట్స్ అని చెప్తారు. సో యూనిట్స్ ఆఫ్ పవర్ ఈజ్ నథింగ్ ఈజ్ వాటర్ డబ్ల్యూ అని లెటర్ తో డినోట్ చేస్తాం. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు 2 వాట్స్ 3 వాట్స్ అని అడుగుతారు. ఓకే, మీకు దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. ఏంటంటే ఒక హౌస్ లో 2 volts పవర్ కన్సంప్షన్ చేసుకున్న బల్బ్ ఉంది, 3 volts పవర్ కన్సంప్షన్ చేసుకున్న ఫ్యాన్ ఉంది. ఇవన్నీ మనకి సిరీస్ లో కనెక్ట్ చేశారు. అయితే ఏ బల్బు టూ బల్బ్స్ 2 ఫ్యాన్స్ మళ్ళీ 3 ట్యూబ్ లైట్స్ అలా డిఫరెంట్ కాంబినేషన్స్ ప్యారలల్ లో కనెక్ట్ చేశారని చెప్తారు. వాటికి ఏ బల్బు బాగా బ్రైట్ అవుతుంది, ఏ ఫ్యాన్ ఫాస్ట్ గా రొటేట్ అవుతుంది, ఇవన్నీ విషయాలు మీకు ప్రాబ్లమేటిక్ లో అడుగుతారు. ఆ విషయాలు తర్వాత క్లాస్ లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో పవర్ P is equal to వోల్టేజ్ ఇంటూ కరెంట్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో దీన్ని బేస్ చేసుకుని సెకండ్ ఈక్వేషన్ రాసుకోవాలి. సో పవర్ P is equal to V into I ఈ రకంగా రాసుకోవచ్చు అకార్డింగ్ టు ఓమ్స్ లా. సో ఓమ్స్ లాని బేస్ చేసుకుని పవర్ P is equal to I into R అని చెప్పొచ్చు, ఇంటూ I. సో దీని నుంచి పవర్ P is equal to I square into R అని చెప్పొచ్చు. సో ఇది సెకండ్ ఫార్మ్. సో పవర్ P is equal to V into I అనేది ఫస్ట్ ఫార్మ్ అయితే పవర్ P is equal to I square into R అనేది మనకి సెకండ్ ఫార్మ్ కింద చెప్తాం. నెక్స్ట్ థర్డ్ ఫార్మ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కానీ ఏ ఫార్మ్ అయినా సరే పవర్ కి యూనిట్స్ మనకి వాట్స్ అనం. సో ఏ ఫార్మ్ అయినా సరే మనకి పవర్ కి యూనిట్స్ వాట్స్. అయితే ఫస్ట్ ఫార్మ్ V into I, సెకండ్ ఫార్మ్ వచ్చేసి I square into R అని చెప్తాం. అట్ ద సేమ్ టైం పవర్ P is equal to ఇనిషియల్ ఫార్మ్ తీసుకోండి. V into I నుంచి I is equal to V by R అకార్డింగ్ టు ఓమ్స్ లా. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా I is equal to V by R. సో అదే విషయం ఇక్కడ రాద్దాం. సో పవర్ P is equal to V into V by R, that will be equal to V square by R. సో పవర్ P is equal to V square by R, ఇది మనకి థర్డ్ ఫార్మ్. సో ఈ త్రీ ఈక్వేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో పవర్ P is equal to V into I, సో పవర్ P is equal to I square into R, పవర్ P is equal to V square by R. కాకపోతే తర్వాత యూజ్ చేసుకోవాల్సిన ఈక్వేషన్ ఏంటి, మనకి ఓమ్స్ లా ని యూజ్ చేసుకుంటాం. సో ఓమ్స్ లా ఏంటి, మనకి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, దట్ విల్ బి ఈక్వల్ టు V is equal to IR. ఆ విషయం మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్టింగ్ క్లాసుల్లోనే ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ పవర్ ని బేస్ చేసుకొని మీకు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం గురించి కూడా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇదంతా మనకి పవర్ కి సంబంధించిన ఈక్వేషన్స్. సో ఫస్ట్ ఫార్మ్ P is equal to V into I, సెకండ్ ఫార్మ్ P is equal to I square into R, థర్డ్ ఫార్మ్ పవర్ P is equal to V square by R అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి యాక్టివ్ పవర్, అపరెంట్ పవర్ అని 3 రకాల పవర్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్ అని 3 టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. జనరల్లీ మనకి పవర్ ఫ్లో, యాక్చువల్లీ మనకి హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కి ఇంటికి వచ్చేది పవరే. ఎందుకంటే యాక్చువల్లీ కరెంట్ పోయిందని చెప్తాం కానీ మనం పవర్ పోయిందని చెప్పాలి. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ వస్తుంది ప్రతి ఇంటికి కూడా. ఇలాగనే కదమ్మా ఇండస్ట్రీస్కి కూడా వోల్టేజ్ కరెంట్ మల్టిప్లికేషన్స్ వస్తాయి. మీకు తీసేది అదంతా పవర్ రీడింగ్స్ తీస్తారు. సో ఆ పవర్ రీడింగ్స్ ని బేస్ చేసుకొని మీకు కరెంట్ బిల్స్ వస్తాయి. ఇంచుమించు అవి కరెంట్ బిల్స్ కాదు, పవర్ బిల్స్. యాక్చువల్లీ మన ప్రొనౌన్సియేషన్ లో తప్పు పలుకుతున్నాం. పవరే మనకి అంతా జరుగుతుంది పవర్ బేస్ చేసుకొని, కానీ కరెంట్ అని చెప్తాం. వోల్టేజ్ కరెంట్ మల్టిప్లికేషన్ ఎక్కడ లేకుండా ఉండదమ్మా. 2 మల్టిప్లికేషన్లు ఎట్ ఏ టైం ఉంటాయి. ఆ రెండింటిని విడదీయడం చాలా అసాధ్యం. అందుకోసం మనం పవర్ కట్ అయిందని చెప్పాలి, పవర్ బిల్స్ వస్తాయని చెప్పాలి. సో ఈస్టర్న్ యాక్చువల్లీ మనకి కరెంట్ బిల్ అని అనుకుంటాం కానీ పవర్ బిల్స్ వస్తే పవర్ ఫ్లో జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం పవర్ పోయిందని వాడుకలో రావాలి, కానీ మనం కరెంట్ అని వాడుకొస్తాం కానీ అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనకి వోల్టేజ్ ఇంటూ కరెంట్ మల్టిప్లికేషన్ లో సమ్ యాంగిల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో కొంత యాంగిల్ మెయింటైన్ అవుతుంది. ఆ విషయం మనం ఇప్పుడు ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. దానికోసం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. అది పవర్ ట్రయాంగిల్ అని అంటారు.
ఈ పవర్ ట్రయాంగిల్ మీకు ఫ్యూచర్ క్లాసెస్ లో చాలా యూస్ అవుతుంది, ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంతా ఈ పవర్ ట్రయాంగిల్ చుట్టే తిరుగుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్ అంతా మీకు 9th చాప్టర్ లో వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అదంతా మీకు ఈ పవర్ ట్రయాంగిల్ చుట్టే బేస్ అవుతుంది. సో పవర్ ట్రయాంగిల్ ని డ్రా చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పవర్ ట్రయాంగిల్ ని డ్రా చేద్దాం. సో ఇది మనకి పవర్ ట్రయాంగిల్ అన్నమాట. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉంటుందమ్మా. ఇది మనకి యాక్టివ్ పవర్. సో ఇది మనకి యాక్టివ్ పవర్. సో ఇది మనకి రియాక్టివ్ పవర్. సో ఇక్కడ ఈ రియాక్టివ్ పవర్ ని Q అంటాం. ఇక్కడ వచ్చేసి మనకి S అంటే అపరెంట్ పవర్. సో ఇది మనకి అపరెంట్ పవర్. ఓకే, సో ఇది మనకి యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్. యాక్చువల్లీ మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ కనబడతాయి కదా బయట. ట్రాన్స్మిషన్ లైన్ లో మనకి 2 రకాల పవర్ ఫ్లో అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు వరకు మనం కరెంట్ ఫ్లో అని మాత్రమే డిస్కస్ చేసాం. ఇప్పుడు దానికి మించి అడ్వాన్స్డ్ గా ఆలోచించాలి మనం. ఇప్పుడు ఏమని చెప్తాం మనం, యాజ్ ఏ ఇంటర్మీడియట్ లెవెల్ మనం ఈసారి కరెంట్ ఫ్లో అని 10th స్టాండర్డ్ లా చెప్పకూడదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో పవర్ ఫ్లో జరుగుతుందని చెప్పాలి. ఆ ట్రాన్స్మిషన్ లైన్ లో ఏం జరుగుతుంది ఎందుకు మనకి పవర్ ఫ్లో అనేది జరుగుతుంది. సో అక్కడ మనకి యాక్టివ్ పవర్ మనకి యూస్ఫుల్ పవర్ అవుతుంది, రియాక్టివ్ పవర్ మనకి సంవాట్ యూస్లెస్ పవర్. అంటే యాక్టివ్ పవర్ మనకి 99% ఉంటుంది పవర్ ఫ్లోలో, రిమైనింగ్ 1% రియాక్టివ్ పవర్ ఉంటుంది అనమాట. అపరెంట్ పవర్ అంటే ఈ రెండింటికి అది మీరు ఇక్కడ అది ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరం యూస్ చేసుకొని అపరెంట్ పవర్ ని బేస్ చేయొచ్చు. ఎలాగా, సైడ్ స్క్వేర్ ఈస్ అపరెంట్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ స్క్వేర్ ప్లస్ రియాక్టివ్ పవర్ స్క్వేర్. ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ నే మనం ఫై అని చెప్తాము. దీన్నే పవర్ ఫ్యాక్టర్ అని చెప్తాం. సో దీన్నే పవర్ ఫ్యాక్టర్ అని చెప్తాం. ఈ పవర్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకుని ఇండక్టరా, కెపాసిటరా అట్లా అన్నిటి కోసం మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో దీని గురించి స్పెషల్ గా చాప్టర్ ఉంటుంది. బట్ కానీ ఈ ట్రయాంగిల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మనం ట్రయాంగిల్ ని డ్రా చేస్తాం. ఎలా, మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఒక సైడ్ మనకి యాక్టివ్ పవర్, రెండో సైడ్ మనకి రియాక్టివ్ పవర్ కాంపోనెంట్స్. ఎట్ ద సేమ్ టైం ఇది మనకి అపరెంట్ పవర్ అవుతుంది. అంటే ఇది మనకి పైథాగరస్ థీరం బేస్ చేసుకొని సిన్స్ ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సైడ్ అపరెంట్ పవర్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ స్క్వేర్ ప్లస్ రియాక్టివ్ పవర్ స్క్వేర్ అని చెప్తాం. అయితే యాక్టివ్ పవర్ మనకి యూస్ఫుల్ పవర్ అని చెప్తారు, రియాక్టివ్ పవర్ మనకి యూస్లెస్ పవర్. కానీ అంత యూస్లెస్ పవర్ అయినప్పుడు ఎందుకు తీసుకోవాలి ట్రాన్స్మిషన్ లైన్ లో, కానీ స్టార్ట్అప్స్ అనమాట. స్టార్టింగ్ ఈ రియాక్టివ్ పవర్ లేకపోతే మనకి పవర్ ఫ్లో జరగదు. కానీ స్టార్టింగ్ వరకే ఈ రియాక్టివ్ పవర్ యూసేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఇది మనకి 1% వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఆ వేస్ట్ మనం చాలా మైన్యూట్ గా తీసుకుంటాం, అంతే డిఫరెన్స్. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకి పవర్ ఫ్లో జరుగుతుంది, బట్ కానీ ఇక్కడ మనకి యాక్టివ్ పవర్ వల్లే ఫ్లో అంతా జరుగుతుంది 99%. రిమైనింగ్ 1% స్టార్ట్ చేసి రియాక్టివ్ పవర్ వేస్ట్ అయిపోతుంటుంది. 99% తో పోల్చుకుంటే 1% పెద్ద అంత కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన న్యూమరికల్ వాల్యూ కాదు కదా. అందుకోసమని ఆ 99% యాక్టివ్ పవర్ నే కన్సిడరేషన్ తీసుకొని రిమైనింగ్ 1% రియాక్టివ్ పవర్ ని మనం నెగ్లిజిబుల్ గా తీసుకుంటాం. బట్ కానీ కావాలి, దీని యూసేజ్ ఉందమ్మా. ఎప్పుడంటే స్టార్టింగ్ లో పవర్ ఫ్లో జరగడానికి స్టార్ట్ చేయాలి కదా, ఆ స్టార్టింగ్ లో మనకి రియాక్టివ్ పవర్ యూసేజ్, వర్కింగ్ అంతా కూడా మనకి యాక్టివ్ పవర్ తోనే. అందుకే దీన్ని యూస్ఫుల్ పవర్ అని, దీన్ని యూస్లెస్ పవర్ అని చెప్తారు. అందుకే డిఫరెన్స్. యూస్ఫుల్ పవర్ అంటే సర్క్యూట్ లో మీకు ఏంటని, మీకు చాలా సార్లు ఎంసెట్ బిట్ ఇండైరెక్ట్ గా అడుగుతారమ్మా యూస్ఫుల్ పవర్ అని. అంటే దాని అర్థం ఏంటి, యూస్ఫుల్ పవర్ అంటే యాక్టివ్ పవర్ అని. అక్కడ మీకు యూస్లెస్ పవర్ అని అడిగితే ఖచ్చితంగా రియాక్టివ్ పవర్ అని. వాట్ఫుల్ పవర్, వాట్లెస్ పవర్ అని చెప్తారు. వాట్ఫుల్, వాట్లెస్ అని చెప్తారు, ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలి. సో మీకు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా అడగాలనుకుంటే ఈ రకంగా అడుగుతారు. యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్ అని కాకుండా బిట్ ట్విస్ట్ చేద్దాం అనుకున్న సిచ్యువేషన్లో ఈ రకంగా వస్తాయి. ఓకే, సో దీని గురించి మళ్ళీ 9th చాప్టర్ లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఇదంతా మనకి పవర్ కి సంబంధించిన ఫార్మ్స్ అన్ని. ఫస్ట్ పవర్ P is equal to V into I square into R, నెక్స్ట్ V square by R. సో యాక్టివ్ పవర్ కి రియాక్టివ్ పవర్ కి మధ్య యాంగిల్ ని ఫై అని రిప్రజెంట్ చేస్తారమ్మా. ఆ ఫై మనకి పవర్ ఫ్యాక్టర్ అని చెప్తారు. ఆ పవర్ ఫ్యాక్టర్ నేచర్ తీసుకొని రెసిస్టివర్, ఇండక్టర్, కెపాసిటర్ వాటి గురించి 9th చాప్టర్ లో చూద్దాం, ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే రెసిస్టర్స్ ఇన్ సిరీస్, రెసిస్టర్స్ ఇన్ పారలల్ అనే టాపిక్ ఉందాం. ఇది యాక్చువల్లీ 30% సిలబస్ రిడక్షన్ లో డిలీట్ అయిపోయింది. బట్ కానీ ఆ టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకున్నట్టయితే మీకు నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. మరి ప్రతి దగ్గర వోల్టేజ్లు క్యాలిక్యులేట్ చేసి ప్రతి దగ్గర, ఇప్పుడు నేను చెప్పాలనుకుందాం ఒకసారి మీకు డయాగ్రామ్ వేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని డ్రా చేసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటాయన్నమాట మనకి.
సో ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని తీసుకున్నాం అనుకో, నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటాయి ఇలా. సో ఇలా నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అలా సిరీస్ లో కానీ ప్యారలల్ లో కానీ ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతిసారి ఇక్కడ ఓమ్స్ లాని యూజ్ చేసుకొని I/R అని, మళ్ళీ ఇక్కడ I/R అని, ఇక్కడ I/R అని వీళ్ళన్నీ కనెక్ట్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ప్లస్ చేసి ఇవన్నీ చేయడం చాలా ఇబ్బంది అయిన పని కదా. సో అందుకోసం ఏంటంటే మనకి అది సిరీస్ కాంబినేషన్ లో ఉందా ప్యారలల్ కాంబినేషన్ లో ఉందా డిసైడ్ అయ్యి ఒక టోటల్ రెసిస్టెన్స్ వాల్యూస్ చెప్పేసాం అనుకో, క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ అయిపోతుంది. అందుకోసం రెసిస్టర్స్ ఇన్ సిరీస్, రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాకపోతే 30% సిలబస్ రిడక్షన్ లో ఇది మనకి డిక్రీజ్ అయిపోయింది. బట్ కానీ అలా ఒక రఫ్ గా చూడండి, అంటే ఫార్ములాస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇది మనకి ఎంసెట్ లోనైనా యూజ్ అయ్యే టాపిక్ ఏనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు, సర్క్యూట్ అంటే ఏంటి, రెసిస్టర్లు, ఇండక్టర్లు, కెపాసిటర్లు అవన్నీ కలిపి కాంబినేషన్ చేసి సెల్లు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మా సెల్ ఈస్ నథింగ్ బట్ బ్యాటరీ ఈస్ నథింగ్ బట్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ అని. సో ఈ బ్యాటరీస్, రెసిస్టర్స్, ఇండక్టర్లు, కెపాసిటర్లు ఈ అన్ని ఎక్విప్మెంట్లు కలిపి ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ని ఫామ్ చేస్తుంది ఇలా. సో దీన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అని అంటారు. సో ఇలా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ని ఫామ్ చేసింది అనుకో. సో ఇలా ప్రతిసారి క్లోజ్డ్ సర్క్యూట్ లో నువ్వు ప్రతిసారి ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని కలపడం చాలా కష్టమైన విషయం కదా. ప్రతిసారి ఓమ్స్ లాని తీసుకొని ప్రతిసారి మళ్ళీ క్యాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ కలపడం అంటే చాలా కష్టమైన విషయం. అందుకోసమని రెసిస్టర్స్ సిరీస్ కాంబినేషన్ లో ఎలా ఉంటాయి, ప్యారలల్ కాంబినేషన్ లో ఏ రకంగా ఫార్ములా యూజ్ చేసుకొని, అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ సింపుల్ చేయడం కోసం. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా దేనికోసం అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ సింపుల్ చేయడం కోసం. అది కూడా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో. ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో, సర్క్యూట్ అంటే ఏం లేదన్న ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్, ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ని మనం సర్క్యూట్ అని చెప్పాలి. ఇది మనకి క్లోజ్డ్ సర్క్యూట్ అమ్మ. అదే మనం ఈ బ్యాటరీ ఏం ప్లేస్ చేయకపోతే మనకి ఏ సర్క్యూట్ అవుతుంది, మనకి ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అంతే డిఫరెన్స్. క్లోజ్డ్ సర్క్యూట్ అంటే మనం ఈ అన్ని రకాల సోర్సుల్ని కలిపి క్లోజ్డ్ గా కనెక్ట్ చేయడం, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా మళ్ళీ అక్కడి నుంచి ఎండ్ చేయడం. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటారు కదా, రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని గుర్తుందా. సో ఇది మనకి రివర్సిబుల్ ప్రాసెస్ అమ్మ. అంటే దాని అర్థం ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అవుతుంది. అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఓపెన్ సర్క్యూట్ అనమాట. ఓకే, సో లాస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకొని కొంచెం ట్రై చేయండి. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే క్లోజ్డ్ సర్క్యూట్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, మనకి ఓపెన్ సర్క్యూట్స్ అవుతాయి. అంతే డిఫరెన్స్. ఓకేనా. సో ఇక్కడ మనం బ్యాటరీస్ ఇస్ నథింగ్ బట్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. సెల్ సింపుల్. ఇది యాక్చువల్లీ ఈ విషయం లాస్ట్ లో ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో లాస్ట్ వీడియోస్ మీరు ఫాలో అయినట్టే సెల్స్ సిరీస్, సెల్స్ ప్యారలల్ గురించి ఇవన్నీ లాస్ట్ లో చెప్పుకున్నాం. సో ఈ సెల్స్ ని మనం ఇలా ప్యారలల్ ఇలా ప్లేస్ చేసుకున్నట్టయితే దీన్ని బ్యాటరీ అని పిలుస్తారు. బ్యాటరీ, ఇది సెల్ 1, ఇది సెల్ 2. ఓకే, సో ఈ కాంబినేషన్ మనం బ్యాటరీ అని పిలవచ్చు. మీకు డౌట్ రావచ్చు, ఇలా 2 సెల్లే ఉండాలని. ఎన్ని సెల్స్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇలా ఎన్ని సెల్స్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు మీరు. సో ఈ సెల్స్ ప్లేసింగ్ నే మనం బ్యాటరీ అని చెప్తాం. ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్ అని, ఇదేంటి మనకి నెగటివ్ ఎలక్ట్రోడ్. మీకు అదే విషయం ఇక్కడ జాగ్రత్తగా గుర్తించండి అమ్మా. ఇది మనకి కెపాసిటర్, ఇది మనకి సెల్. ఇది మనకి పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్, అదే డిఫరెన్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్, రెండు సేమ్ గా ఉండాలి. మరి ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఓకేనా. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటో, అసలు ఎలక్ట్రోలైట్స్ ఏ రకంగా వర్క్ చేస్తాయని లాస్ట్ లో ఆల్రెడీ చెప్పాం, అవి అప్లోడ్ చేసాం, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఇదంతా మనకి రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది, ప్యారలల్ లో ఉన్నప్పుడు ఎలా ఉందో అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం క్లోజ్డ్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ తీసుకొని చెప్దాం. అంటే రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్, ఖచ్చితంగా ఇర్రివర్సిబుల్. ఇనీషియల్ కండిషన్స్ కి తిరిగి రానివి ఓపెన్ సర్క్యూట్స్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రెసిస్టర్స్ ని సైడ్ బై సైడ్ కాంబినేషన్. సో సైడ్ బై సైడ్ కాంబినేషన్ అంటే మనకి సిరీస్ కాంబినేషన్ అని అర్థం. సో ఇక్కడ నేను ఎటువంటి ఇక్కడ బ్యాటరీస్ కనెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వాల్యూస్ R ఎఫెక్టివ్ అని, R ఈక్వివలెంట్ అని చెప్పాను. సో ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వాల్యూస్ ని R ఈక్వివలెంట్ అని చెప్పాను. ఇక్కడ మనకి సర్క్యూట్ లో 2 రెసిస్టర్లు కనెక్ట్ అయ్యాయి. సో ఇది మనకి ఓపెన్ సర్క్యూట్ అవుతుందా, ఖచ్చితంగా క్లోజ్డ్ సర్క్యూట్ అవుతుందా, క్లోజ్డ్ సర్క్యూట్ అవుతుంది. సో ఈ రకంగా మనం ప్రతిసారి వీటి మధ్య క్యాలిక్యులేషన్ చేయవలసిన పని లేకుండా క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ కోసం ఇక్కడ మనకి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందని చెప్తాము. ఎక్కడ ఏ కాంబినేషన్ లో, సిరీస్ కాంబినేషన్ లో. సిరీస్ కాంబినేషన్ లో మనకి సేమ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సేమ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఫ్లో, సేమ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఫ్లో. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్.
ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. సో సేమ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ ఫ్లో జరుగుతుంది ఎక్కడ ఏ కాంబినేషన్ లో సిరీస్ కాంబినేషన్. సో సిరీస్ కాంబినేషన్ అంటే మనకి సైడ్ బై సైడ్ కాంబినేషన్ అని అర్థం. సైడ్ బై సైడ్ కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెసిస్టర్ పక్కన ఇంకో రెసిస్టర్ ఉంది, సైడ్ బై సైడ్ కాంబినేషన్ అన్నమాట. అదే ప్యారలల్ కాంబినేషన్ అంటే అర్థం ఏంటి మనకి 1/1 కాంబినేషన్ లేదా టెర్మినల్స్ అన్ని ఒకే సైడ్ కనెక్ట్ చేయడం R1 R2. సో ఇక్కడ మనం ఒక సప్లై బ్యాటరీని ఇస్తాం, ఇది కూడా మనకి క్లోజ్డ్ సర్క్యూట్, ఇది మనకి R ఈక్వివలెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి R ఈక్వివలెంట్ కింద చెప్పుకున్నాం. ఇది సిరీస్ కాంబినేషన్ అయితే అదే కాంబినేషన్ మనకి ప్యారలల్ కాంబినేషన్. సో ఇది మనకి ప్యారలల్ కాంబినేషన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే R1 + R2. జస్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకోండి, అది వీటికి డెరివేషన్ ఉంటుంది కానీ ఇంకా అవసరం లేదు. అంటే రిడక్షన్ లో ఇలాగా తీస్తారు కాబట్టి R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 + R2. సో ఒకవేళ ఇలా 2 రెసిస్టర్స్ ఇస్తే సిచువేషన్, అదే 3 రెసిస్టర్స్ ఇస్తే ఏం చేస్తారు సిచువేషన్ R1 + R2 + R3. అదే 4 రెసిస్టర్స్ ఇస్తే R4, అదే 5 రెసిస్టర్స్ ఇస్తే R5. సో ఇలా మనం ఈ రకంగా మనం ఎన్ని రెసిస్టర్స్ ఇస్తే అన్ని రెసిస్టర్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఓమ్స్ లా యూస్ చేసుకొని I/R అలా క్యాలిక్యులేషన్ చేయకల్లా. సో క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ కోసం మనం R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చెప్పొచ్చు R1 + R2 + R3 అండ్ సో ఆన్ ఎన్ని ఉంటే అన్ని. కాకపోతే ఇదంతా మనకి ఏ కాంబినేషన్ లో సిరీస్ కాంబినేషన్ లో. మరి ప్యారలల్ కాంబినేషన్ లో చూడాలి. ప్యారలల్ కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ మనకి వోల్టేజ్ సేమ్, వోల్టేజ్ సేమ్ అంటే సేమ్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో సేమ్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్. కాకపోతే ఈ రెండు విషయాల్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సిరీస్ లో అయితే కరెంట్ వాల్యూస్ సేమ్, ప్యారలల్ లో అయితే వోల్టేజ్ వాల్యూస్ సేమ్. కానీ రివర్స్ లో ఆలోచించేస్తారు అందరూ, ఇందులో వోల్టేజ్ సేమ్ అని అందులో కరెంట్ సేమ్ అని అంటారు. కానీ కాదు, ఇందులో మనకి కరెంట్ సేమ్, అందులో మనకి ఏం సేమ్ వోల్టేజ్ సేమ్. అంటే దాని అర్థం ఏంటి ఒకే రకమైన వాల్యూస్ వస్తాయి ఎక్కడ చూసినా సరే. ఇప్పుడు ఇక్కడ కరెంట్ 2 ఆంపియర్స్ ఉంది అనుకోండమ్మా, ఇక్కడ 2 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది, ఇక్కడికి వచ్చి 4 ఏం ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకి వోల్టేజ్ 230 వోల్ట్స్ ఉంది అనుకోండి, ఇక్కడ కూడా 230 వోల్ట్సే, ఇక్కడ 230 వోల్ట్సే, ఎక్కడ చూసినా 230 వోల్ట్సే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. వోల్టేజ్ వాల్యూస్ సేమ్ గా ఉంటాయి. ఏ కాంబినేషన్ లో అది మనకి ప్యారలల్ కాంబినేషన్. అదే కరెంట్ వాల్యూస్ సేమ్ ఉంటుంది మనకి సిరీస్ కాంబినేషన్స్. సో ఇది మనకి జస్ట్ ఫార్ములా చూసుకోండి అమ్మా, I/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 + 1/R2. సో 2 రెసిస్టర్స్ తీసుకున్నాం కాబట్టి అదే 3 రెసిస్టర్స్ తీసుకున్న సిచువేషన్ ఏంటి 1/R3, అదే 4 తీసుకుంటే 1/R4 అండ్ సో ఆన్ 1/Rn n రెసిస్టర్స్ అయితే. సో ప్యారలల్ కాంబినేషన్ లో అయితే 1/, వస్తాం. అదే సిరీస్ కాంబినేషన్ లో అయితే మనకి డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు, న్యూమరేటర్ లో తీసుకోవచ్చు R1 + R2 + R3 అండ్ సో ఆన్ ఎన్ని ఉంటాయి అని కన్సిడరేషన్. కాకపోతే సిరీస్ కాంబినేషన్ లో మనకి కరెంట్ సేమ్, కరెంట్ వాల్యూస్ సేమ్ గా ఉంటాయి. ప్యారలల్ కాంబినేషన్ లో మనకి వోల్టేజ్ వాల్యూస్ సేమ్ గా ఉంటాయి, అదే డిఫరెన్స్. సైడ్ బై సైడ్ కాంబినేషన్ అంటే సిరీస్, 1/1 కాంబినేషన్ అంటే అది ప్యారలల్. ఈ విషయం మనం ఆల్రెడీ కెపాసిటర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని అడుగుతారమ్మా 2 మార్క్స్ క్వశ్చన్. ఏ రకంగా అంటే మీ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ సిరీస్ లో కనెక్ట్ చేస్తారా ప్యారలల్ లో కనెక్ట్ చేస్తారా? ఖచ్చితంగా మీకు ప్యారలల్ లోనే కనెక్ట్ చేస్తారు, సిరీస్ కాదు. ఎందుకంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు సిరీస్ లో ఏది సేమ్ గా ఉంది, కరెంట్ సేమ్ ఉంది అవునా. ఇప్పుడు మనకి కరెంట్ సేమ్ గా ఉందనుకో సిచ్యువేషన్ ఏమవుతుంది, ప్రతిదా మొత్తం ఫ్రిడ్జ్ కి ఏసీకి టీవీకి అన్నిటికీ ఒకే రకమైన కరెంట్ వచ్చిందనుకో, ఒకవేళ ఇందులో కరెంట్ సప్లై పోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ మనకి పాడైపోతే టీవీ కూడా ఆటోమేటిక్ గా సప్లై ఆగిపోతుంది. అలా కాకుండా ప్యారలల్ కాంబినేషన్కి వచ్చాం అనుకో, ప్యారలల్ ఏమవుతుంది కరెంట్ స్ప్లిట్ అయిపోతుంది. అంటే ఇది మనకి ఫ్రిడ్జ్ అనుకోండి, ఇది మనకి ఏసీ, ఇది మనకి టీవీ, అలా 3 రకాలుగా అనుకో. ఒకవేళ ఈ టెర్మినల్ బ్లాక్ అయిపోయినా రిమైనింగ్ టెర్మినల్ లో ఏమైపోతుంది మనకి కరెంట్ ఫ్లో అనేది జరిగిపోతుంది. అందుకోసమని మొత్తం మన హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అన్ని ప్యారలల్ లో కనెక్ట్ చేద్దామా సిరీస్ లో కనెక్ట్ చేస్తామా? ప్యారలల్. అందుకే ప్యారలల్ లో కనెక్ట్ చేస్తాం. ఒకటి పోయినంత మాత్రాన మిగతా వర్క్ చేయకుండా ఉండకూడదు. అందుకోసమని మొత్తం హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అని ఏ కనెక్షన్స్ ఇస్తారు ప్యారలల్. జనరల్లీ అందరూ చెప్పగానే సిరీస్ అని అంటారమ్మా, బట్ కానీ అది నిజం కాదు. సిరీస్ కాదు, సిరీస్ అయితే ఒకటి పోతే ఖచ్చితంగా అన్ని పోతాయి. అలా కాకుండా పోవడం అంటే నా ఉద్దేశంలో వర్క్ చేయకపోవడం అని. ఒకటి వర్కింగ్ ఏదైనా సమ్ ప్రాబ్లం వచ్చి అది వర్క్ చేయకుండా ఆగిపోతే రిమైనింగ్ అన్ని కూడా వర్కౌట్ అయిపోతాయి. వర్కౌట్ అవడం అంటే మొత్తానికి పని చేయకుండా ఉంటాయి అనమాట. ఈ ప్యారలల్ అలా కాదు, ఎందుకంటే కరెంట్ స్ప్లిట్ అయిపోద్ది. వోల్టేజ్ సేమే కానీ కరెంట్ ఏమవుతుందన్న స్ప్లిట్ అయిపోద్ది. ఒకటి రిమూవ్ చేసినంత మాత్రాన రిమైనింగ్ వర్క్ చేయకుండా ఉండమని కాదు, రిమైనింగ్ వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి, ఎందుకంటే కరెంట్ సప్లై జరుగుతుంది కాబట్టి.
ఏమ్మా క్లారిటీ వచ్చింది రాదు? ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంది నన్ను, అదేంటంటే మనకి కిర్చాఫ్స్ లాస్ అనమాట. సో ఆ కిర్చాఫ్స్ లాస్ ని బేస్ చేసుకుని మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ ని చూసుకోవాలి. ఇది మీకు ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ లో అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిర్చాఫ్స్ లాస్ చూద్దాం. కిర్చాఫ్స్ లాస్ 2 టైప్స్ లో చెప్తారు. ఈ లాస్ ఎంత ఇంపార్టెంట్ రేపు పొద్దున్న మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళినా కూడా వదలవు ఈ లాస్ అంత, అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన సబ్జెక్ట్ ఇది కిర్చాఫ్స్ లాస్. కిర్చాఫ్స్ లాస్ ఓకే. సో ఈ కిర్చాఫ్స్ లాస్ మనకి 2 టైప్స్ లో చెప్తారు. కిర్చాఫ్స్ జంక్షన్ రూల్స్, కిర్చాఫ్స్ లూప్ రూల్స్ అని రెండు రూల్స్ లో చెప్తారు. ఫస్ట్ వన్ కిర్చాఫ్స్ జంక్షన్ రూల్, సెకండ్ వన్ కిర్చాఫ్స్ లూప్ రూల్. సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ ని రెసిస్టర్ వాల్యూస్ చెప్పాలి. కిర్చాఫ్స్ లూప్ రూల్, దీన్నే కిర్చాఫ్స్ కరెంట్ రూల్, దాన్ని కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్స్ అని కూడా చెప్తారు. దీనికే మళ్ళీ ఇంకో పేరంటే కిర్చాఫ్స్ కరెంట్ రూల్, కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్స్ అని కూడా చెప్తారు. కరెంట్ లా వోల్టేజ్ లా అని కూడా చెప్తారు. దీన్నే కిర్చాఫ్స్ కరెంట్ లా, దీన్నే వోల్టేజ్ లా అని చెప్తారు. ఇది మీకు చెప్పలేదని అనుకోకండి, వోల్టేజ్ లాస్. సో ఒకటి మనకి కరెంట్ లాస్ అయితే ఇంకోటి మనకి వోల్టేజ్ లాస్ అవుతాయి. సో ఆ విషయం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి ఈ లా ఏం గురించి చెప్తుందంటే దిస్ లా స్టేట్స్ దట్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇంటు ద జంక్షన్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్ చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఈస్ ఈక్వల్ టు 0 అని చెప్తుంది ఎట్ ఏ జంక్షన్. అంటే దాని అర్థం ఒకసారి ఇలా చూడండి. సమ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ సమ్, సో సమ్ ఆఫ్ అని రాసిద్దాం సార్. సమ్ ఆఫ్ కరెంట్స్ entering into the junction is equal to sum of currents leaving the junction. మీరు జనరల్ గా ఆలోచించండి ఒకసారి. జనరల్లీ జంక్షన్స్ అని ఏంటి అంటారు? ఇప్పుడు ఒకే ఒక్క రోడ్ ఉంటే దాన్ని జంక్షన్ అని అంటారు. మామూలుగా చెప్తున్నాను, జనరల్లీ ప్రాక్టికల్ గా ఒక 2-3 రోడ్స్ ఒకేసారి మీట్ అయితే అది దాన్ని జంక్షన్ పాయింట్ అని చెప్తాం, అవునా? ఇక్కడ కూడా అంతే. ఆ కేసులో రోడ్స్ విషయంలో అయితే అదొక జంక్షన్ పాయింట్ అని చెప్పుకుంటాం. ఇక్కడ అలా కాదు. ఏ రకాలైన ఎలిమెంట్స్, ఒక్క ఎలిమెంట్ కాకుండా ఒక 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఏదైనా సరే, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ అయినా లేదా బ్యాటరీస్ అయినా ఏవైనా సరే ఒక జంక్షన్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతే ఆ పాయింట్ నే జంక్షన్ అని పిలవాలి. వెదర్ ఇట్ ఈస్ అన్ ఎలిమెంట్, వెదర్ ఇట్ ఈస్ అన్ సోర్స్, వెదర్ ఇట్ ఈస్ అ బ్యాటరీస్, ఏదైనా సరే ఒక 1 కన్నా 2, 3, 4, 5 ఎన్నన్నా సరే ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే ఆ పాయింట్ ని జంక్షన్ అని చెప్తారు. ఆ పాయింట్ ని జంక్షన్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జంక్షన్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నాను. ఈ జంక్షన్ కి సమ్ పి అనే నేమ్ ప్లేస్ చేశాను. ఈ జంక్షన్ దగ్గర ఒక ఎలిమెంట్ కాకుండా 4-5 ఎలిమెంట్స్ కలవచ్చు, 4-5 బ్యాటరీస్ కలవచ్చు, 2-3 ఎలిమెంట్స్ కావచ్చు, ఎన్నైనా సరే. నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. 5 ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, 5 కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇది ఎలిమెంట్ 1, ఇది మనకి ఎలిమెంట్ 2, ఇది ఎలిమెంట్ 3, ఇక్కడ ఎలిమెంట్ 4, ఇక్కడ ఎలిమెంట్ 5. ఈ పి అనే జంక్షన్ దగ్గర 5 ఎలిమెంట్స్ మీట్ అయ్యాయి ఒకే పాయింట్ దగ్గర. అందుకు దీన్ని జంక్షన్ అని అంటారు, అంతే కదా. ఒకే ఒక పాయింట్ ఉంటే దాన్ని జంక్షన్ అని ఎందుకంటే జస్ట్ సింపుల్ గా పాయింట్ అని చెప్తా అంతే. అలా కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి కాబట్టి దానికి జంక్షన్ అని చెప్తాం. మీరు అనుకోవచ్చు ఎలిమెంట్స్ అంటే ఏంటని. ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్ ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో మళ్ళీ క్లారిటీగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీరు రెసిస్టర్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రెసిస్టర్లనే తీసుకుందాం. ఈ రెసిస్టర్లన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టర్లు, ఈ బ్యాటరీస్ ఎలా అయినా తీసుకోవచ్చు. బ్యాటరీస్ అయినా పర్వాలేదు, రెసిస్టర్లు అయినా పర్లేదు, సోర్స్లు అయినా పర్లేదు, ఏదైనా సరే ఒక జంక్షన్ దగ్గర మనకి మీట్ అయితే 1 కన్నా ఎక్కువ పాయింట్స్ అన్ని ఒక జంక్షన్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే ఆ పాయింట్ ని మనం జంక్షన్ అని పిలుస్తాం.
ఈ P అనే పాయింట్ దగ్గర మనకి ఇక్కడ కరెంట్స్ తీసుకోమంటాం, ఓన్లీ కరెంట్సే. ఇక్కడ I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది, I2 అనే కరెంట్, సో ఇక్కడ I3 అనే కరెంట్, ఇక్కడ I4, ఇక్కడ వచ్చేసి మనకి I5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే I1 I2 కరెంట్స్ జంక్షన్ లోకి ఎంటర్ అవుతుంది, అవునా? సో ఈ డయాగ్రామ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను రాసిన అక్కడ వర్డింగ్ కి ఈ డయాగ్రామ్ రెండు ఒకటే. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ద జంక్షన్ అంటే దాని అర్థం ఏంటి? ఎంటర్ అవుతున్న కరెంట్స్ ఏంటి మనకి? I1 ప్లస్ I2. లీవ్ అవుతున్న కరెంట్స్ ఏంటి మనకి? I3 ప్లస్ I4 ప్లస్ I5. అంటే సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. అంటే దాని అర్థం ఏంటి? I1 ప్లస్ I2 దట్ విల్ బి ఈక్వల్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5. సో నేను చెప్పినట్టే చాలా ఈజీగా ఉంటుంది, బట్ కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. జంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ మీటింగ్ పాయింట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్స్ మీటింగ్ ఎట్ ఏ సేమ్ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ జంక్షన్. ఓకే, సో ఆ జంక్షన్ ఆ ఎలిమెంట్స్ లో మనకి కరెంట్ ఫ్లో జరుగుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ లో I1, సెకండ్ ఎలిమెంట్ లో I2, థర్డ్ ఎలిమెంట్ లో I3, ఫోర్త్ ఎలిమెంట్ లో I4, ఫిఫ్త్ ఎలిమెంట్ లో I5. కరెంట్ డైరెక్షన్ ని బేస్ చేసుకోవాలి. సో ఈ 2 ఎలిమెంట్స్ లో మనకి ఎంటర్ అవుతున్నాయి, ఈ 3 ఎలిమెంట్స్ లో మనకి లెఫ్ట్ అయిపోతుంది. సో జంక్షన్ ఎంటరింగ్ పాయింట్స్, జంక్షన్ ఎగ్జిస్ట్ పాయింట్. ఓకే, సో ఈ జంక్షన్ కి ఎంటర్ అవుతున్న పాయింట్స్ కరెంట్స్ చూసుకోవాలి, జంక్షన్ నుంచి లీవ్ అయిపోతున్న పాయింట్స్ కరెంట్స్ కూడా చూసుకోవాలి. ఆ రకంగా చూసుకున్నట్టయితే మీకు సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. అంటే I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5. సో ఆ విషయాన్ని ఇక్కడ రాద్దాం, రాసుకొని దీన్ని ఈ రకంగా కూడా రాసుకోవచ్చు కదా. I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5. సో దీన్ని ఈ రకంగా కూడా రాయొచ్చు కదా. I1 ప్లస్ I2 మైనస్ I3 మైనస్ I4 మైనస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రకంగా కూడా రాసుకోవచ్చు. అప్పుడు స్టేట్మెంట్ ఎలా మారిపోతుందంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ అట్ ఎ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం ఏంటి? ఆల్జీబ్రిక్ సమ్ కి నార్మల్ సమ్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఆల్జీబ్రిక్ సమ్ కి నార్మల్ సమ్ కి డిఫరెన్స్ ఏంటి? జనరల్లీ సమ్ అంటే ప్లస్లు మైనస్లు అలా చెప్పుకుంటాం అంతే. అంటే సమ్స్ అంటే మనకి ఇక్కడ ప్లస్ వాల్యూస్ తీసుకుంటాం, అదే ఆల్జీబ్రిక్ సమ్ అంటే మనకి ప్లస్లు మైనస్లు కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాం. సమ్ అంటే ఓన్లీ ప్లస్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆల్జీబ్రిక్ సమ్స్ అంటే ఏంటి? అక్కడ మనకి ప్లస్లు మైనస్లు కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అట్ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. కానీ అలా చెప్తే మీకు అర్థం కాదని పై రకంగా రాసాం అన్నమాట. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాయాల్సిన పదం వచ్చేసి ఆల్జీబ్రిక్ సమ్, అలాగే స్టార్ట్ చేయాలి. తర్వాత ఈ డెఫినేషన్ రాసుకోండి. ఓకే, సో దీన్ని I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5. దాన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? I1 ప్లస్ I2 మైనస్ I3 మైనస్ I4 మైనస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఏ రకంగా రాస్తారు మీరు? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ ఏ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్జీబ్రిక్ సమ్ అంటేనే ఎంటరింగ్ లీవింగ్ వచ్చేస్తాం. మళ్ళీ మీరు కొత్తగా ఇది ఎంటర్ అవుతుందని అది లీవ్ అవుతుందని చెప్పక్కర్లేదు, కానీ మీకు అర్థం అవడం కోసం ఇనిషియల్ గా అలా చెప్పుకున్నాను. నెక్స్ట్ కిర్చాఫ్స్ కరెంట్ రూల్ మాట్లాడుకున్నాం, లూప్ రూల్స్ జంక్షన్ రూల్స్ మాట్లాడేసుకున్నాం. సారీ లూప్ రూల్ గురించి చూడాలి. సో లూప్ రూల్స్ అంటే మనకి వోల్టేజ్ రూల్స్ అని చెప్తారు. సో దానికోసం మనం ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ని తీసుకోవాలి. అందుకే మీకు ఇందాక రెసిస్టర్స్ చెప్పినప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్స్ చెప్పుకున్నాం. సో క్లోజ్డ్ సర్క్యూట్స్ డ్రా చేసుకొని దానికి లూప్ రూల్ ని డిస్కస్ చేసుకోవాలి. సో ఆ లూప్ రూల్ ఏంటనేది చూద్దాం.